చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి అని అంటారు మన పెద్దోళ్ళు. ఎందుకు అనంటే చిన్న పామైనా సరే, పెద్ద పామైనా సరే పామే గదా! సో, దానికి ఎంతో కొంత విషం అయితే ఉంటుంది కదా! సో, అందుకనేసి అనమాట. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నావక్క ముందు ముచ్చట చెప్పు గదా! అని అంటారు. ఇంక ఇవాళ చూస్తున్నారు గదా వీడియోలో నేనైతే చక్కగా అసలే ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటదండి. సో, సాయంత్రం పూట ఏంటి అంటే ఏదైనా ఇట్లా చాయ్‌తో పాటు వేడివేడిగా ఏవైనా బజ్జీలు, పకోడీలు చేసుకొని తింటే అస్సలు ఏమన్నా మజా వస్తదా? ఈ చలికి నిజంగా చెప్పాలంటే అసలు అవేం చేసుకోకుండా ఏమంటారు చక్కగా దుప్పటేసుకొని పడుకోవాలనిపిస్తది. నిజమండి. అసలు లేవబుద్ధి కూడా కాదు. నేను ముందు వీడియోస్‌లో మీకు చూపిస్తాను. అసలు ఎంత చల్లగా ఉండిద్దంటే అబ్బో! అసలు మాటల్లో చెప్పలేననమాట. నాకైతే చలికాలం వస్తుందంటేనే భయమేస్తది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక 10 రోజులైనా నన్ను పడుకోబెడుతుందనమాట. ఇప్పటికే ఆల్రెడీ చాలా జలుబుతో ఇబ్బంది పడుతున్నా నేను. ఇప్పుడో అప్పుడో ఇంకా అందులోనూ నాకైతే ఖచ్చితంగా ఇక్కడ కొత్తగా స్టార్ట్ అయింది యూరిన్ ఇన్ఫెక్షన్ అనమాట. అది కూడా ఈ వింటర్ సీజన్‌లో మాత్రమే అవుతదనమాట. ఎందుకు అవుతదో నాకు అర్థం కాదు. లాస్ట్ 2 టైమ్స్ నేను ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసినా అనమాట. సో, సరే ఏం చేస్తాను తప్పదు కదా! సో, మన పరిస్థితులు అట్లా ఉన్నాయి. తప్పదు. ఒకటి కావాలనుకుంటే ఒకటి వదిలేసుకోవాల్సిందే. హస్బెండ్‌తో కలిసి ఉండాలి అనంటే ఖచ్చితంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌ని దిగమింగుకోవాల్సిందే. సో, ఏ విషయం ఏంటి అనంటే నేనైతే మిర్చి బజ్జీ చేస్తున్నా అని చెప్పాను కదా! అయితే చిన్న పామైనా పెద్ద కర్రతో ఎందుకు కొట్టాలి అనంటే మిర్చినే కదండీ! యాక్చువల్‌గా ఇవి ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే పకోడీ అంటారు. మిర్చి పకోడీ అంటారు. మనమేమో మిర్చి బజ్జీ అంటాం కదా! వీళ్ళేమో మిర్చి పకోడీ అంటాం. ఇవి పెద్దగా కారం ఉండవు అని నేనేం చేసినా అంటే స్టైల్‌గా అంటే స్పూన్‌తో అయితే అందులో సీడ్స్ అయితే తీసేసుకొని చక్కగా చేసుకోవచ్చు కదా! నేను అట్లా కాకుండా కారం ఏమి ఎక్కువ లేదు కదా అనేసి స్టైల్‌గా చేతిలో పడి ఏమంటారు చెయ్యితోనే డైరెక్ట్ సీడ్స్ అన్నీ తీసేసినా అనమాట. సో, తీసేసిన తర్వాత అప్పుడు బాగానే ఉంది కానీ బజ్జీ చేసి తిని అంతా అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అయిందండి చెయ్యి మండడము. అబ్బా! 2, 3 గంటలు అసలు ఘోరంగా మండిందనమాట. ఆయిల్ పెట్టుకున్న, వేడి నీళ్ళలో పెట్టినా చాలా అంటే చాలా ఇబ్బంది అయిందనమాట. సో, అందుకని మీరైతే అస్సలు అట్లాంటి మిస్టేక్ చేయకండి. అవి కొంచెం కారం ఉన్నా, ఎక్కువ కారం ఉన్నా మిర్చినే అనమాట. సో, మొత్తానికి బజ్జీలు అయితే భలే వచ్చినాయి. టీ కూడా రెడీ చేసిన అనమాట. ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయి. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.